చాలా మంది పిఆర్పి ట్రీట్మెంట్ అక్కడ ఇక్కడ తీసుకొని అంతగా యూజ్ లేదని ఇంకా సర్జరీ గురించి భయపడుతూ డిలే చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నామండి. వాళ్ళు ఇప్పుడు ఎక్సోజోమ్ ట్రీట్మెంట్ ఏమన్నా ప్రయత్నించచ్చా? ప్రయత్నం లాగా నేను చెప్పినట్టు 4 స్టేజెస్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్టేజెస్ వాళ్ళు ఇది ప్రయత్నించవచ్చు. గ్రేడ్ 3 గ్రేడ్ 4 వాళ్ళకి ఇది రిజల్ట్స్ చాలా తక్కువ చూపిస్తుంది. అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళకి ఒక 60-70% రిజల్ట్స్ చూపిస్తే గ్రేడ్ 3 గ్రేడ్ 4 వాళ్ళకి ఓన్లీ 20 to 30% మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ ఎక్స్పెక్టేషన్తో మనం చేసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవడం అనమాట. వాళ్ళు ఆపరేషన్కి ప్రిపేర్డ్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి, నీ రీప్లేస్మెంట్. ఈ ట్రీట్మెంట్ ఎంతకాలం తీసుకోవాల్సి ఉంటుంది? రిజల్ట్స్ ఫస్ట్ సిట్టింగ్ నుంచే కనిపిస్తుంటాయా, మంత్లీ వన్స్ అలా కంటిన్యూ చేయాల్సి ఉంటుందా? అదొకసారి కూడా చెప్తాను. ఇప్పుడు ఇది ఒక 3 ఇంజెక్షన్స్ లాగా ఇస్తున్నాం. ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఒక కోర్సు లాగా ప్రతి నెల ఒక 3 ఇంజెక్షన్ లాగా ఇస్తున్నాం కంటిన్యూస్ మంత్స్లో. సో నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే మళ్ళీ 1 year తర్వాత సిమ్టమ్స్ వచ్చినాయి అనుకోండి, సో మళ్ళీ ఇస్తూ ఉంటాం. సో అట్లా ప్రొలాంగ్ చేయడం, నీ మోకాల్ని మనం సర్జరీకి వెళ్ళకుండా ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేయగలిగితే ఇంజెక్షన్ ద్వారా బెటర్ లైఫ్, బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట ఓవరాల్ అలా.